సాయిరాం తల్లి మోక్షిత. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తాతయ్య గారికి, అమ్మగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. భగవంతుడంటే ఏమిటి? ఒక దేశాన్ని పాలించే రాజు మనసులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి. అవి: దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రశ్నలకు ఎన్నోసార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రాజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగార పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవరు ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఒక కుగ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజాస్థానం చేరుకున్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చొనున్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనంను అధిష్ఠించాడు. మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి. మొదటి ప్రశ్న: దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు. గురువు స్థానంలో ఉన్న పశువుల కాపరి దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నా వైపా, నీ వైపా, తూర్పు వైపా, పశ్చిమానిక, పైనక, క్రిందిక, ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు. అన్ని వైపులకు చూస్తుంది అన్నాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళలో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే అన్నాడు శిష్యుడు. మరి ఇక రెండవ ప్రశ్న: దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు. సరే, ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. మహారాజా, ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు. పాలను బాగా మరగపెట్టి వాటిని తోడు చేసి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధమవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తరువాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా. అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఇక చివరి ప్రశ్న: దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు. నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు, పైన ఉన్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్లను మరు జన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని అన్నాడు.
సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. మంచిని ఎక్కడ ఉన్నా గ్రహించాలి, మంచిని నేర్చుకోవాలి, మంచిని ఆచరించాలి, మంచిని అందరికీ పంచాలి. జై సాయిరామ్. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్య సాయి గణాధిక పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్య బోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, అహం సత్యబోధక సాధకులైన సాయి బంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. సత్యం శివం సుందరం 5వ భాగం. మరలా నాకు స్వాధ్యాయం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. మొన్నటి రోజున జీవిఎం రత్నం గారు చెప్పింది ఒక్కసారి పునశ్చరణ చేసుకుని తర్వాత అంశంలోకి ప్రవేశిస్తాను సాయిరాం. అప్పుడు మహారాణి డాక్టర్ గాడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి పంపిన విభూతి ప్రసాదమును తీసుకున్నారు. డాక్టర్ గాడియా మహారాణి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. మహారాణి వెంటరాగా గురూజీ మహారాజా పడుకున్న గదిలోనికి వెళ్ళి బయట జరిగిన విషయమంతా మహారాజాకు వివరించారు. తరువాత ఒక గ్లాస్తో మంచినీళ్లు తెప్పించి స్వామి పంపిన విభూతి ప్యాకెట్టులో నుండి కొంచెం విభూతి తీసి ఆ నీటిలో కలిపి జామ్ సాహెబ్ను అది త్రాగమని చెప్పారు. కొంత విభూతి తీసి ఆయన కడుపుపై రాశారు కూడా. వాళ్ళిద్దరూ ఆ రోజు జరిగిన వింత సంఘటన గురించి ముచ్చటించుకుంటుండగానే గత 3 రోజుల నుండి కంటి మీద కునుకైనా లేని జామ్ సాహెబ్ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. దాంతో అక్కడున్న వారందరికీ ఎంతో విశ్రాంతి లభించింది. మరునాడు ఉదయం మహారాజా వారు నిద్ర లేచేటప్పటికీ ఆయన నొప్పి పూర్తిగా మాయమైంది. ఆ విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆ రాజదంపతుల జీవితాలలో ప్రవేశించి వారికి ఉపశమనమును ఆనందమును కలుగచేశారు. ధన్యుడైన ఆ దంపతుల యొక్క గురువు కూడా తన శిష్యులను భగవంతుని వైపు నడిపించే తమ కర్తవ్యమును నెరవేర్చారు. ఇక్కడ దాకా పూర్తి చేశారు సాయిరాం. ఈ రోజు అంశంలోకి ప్రవేశిస్తున్నాను. ఆ రోజు నుండి మహారాజా వారి ఆరోగ్యము నెమ్మదిగానైనా క్రమంగా మెరుగైంది. 6 నెలలు గడిచేటప్పటికి కొద్దిగా కంటి చూపులో దోషము తప్పించి ఆయన పూర్తి ఆరోగ్యవంతులైనారు. 1965వ సంవత్సరము డిసెంబర్ నెలలో ఆయన ప్రశాంతి నిలయం వెళ్ళి భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు ఆయన పెద్దల్లుడు రాజ్ కుమార్ నరహరి సింహజీ కూడా వెళ్ళారు. ఆ సందర్భంలో భగవాన్ బాబా వారు ఒక స్వీటును సృష్టించి మహారాజాకు ఇచ్చారు. అయితే అదేమి స్వీటో ఆయనకు అర్థం కాలేదు. అది పాలమీగడ రంగులో ఉన్నది. అది చేతికి అంటుకునేటట్లు లేదు. అలాగని చెప్పి పూర్తిగా పొడిగాను లేదు. ఇక దాని రుచిని గురించి నేను ప్రపంచమంతా తిరిగాను, కానీ అటువంటి రుచికరమైన స్వీటును ఎక్కడా చూడలేదు. స్వామి ఒక స్వీట్ ఇచ్చారు. ఆ స్వీట్ రంగేమో పాల రంగులో ఉంది, కానీ ఆ రుచి ఆయన ఎన్ని చోట్లకి తిరిగినా అలాంటి రుచి మాత్రం ఎక్కడా ఆయనకి దొరకలేదు అని మహారాజా వారు వర్ణించారు. భగవాన్ బాబా వారు ఆ అలౌకికమైన ప్రసాదములో ఎక్కువ భాగమును మహారాజా వారి చేతిలో పెడుతూ, నువ్వు డయాబెటిక్ కదా అని అడిగారు. ఆయన అవును స్వామి అని బదులు చెప్పారు. స్వామి మళ్ళీ పర్వాలేదులే, స్వామి ప్రసాదంగా ఇచ్చినప్పుడు నువ్వు నిస్సంకోచముగా తినవచ్చు అని ధైర్యం చెప్పారు.
మహారాజా ఆ ప్రసాదమును భుజించిన తరువాత భగవాన్ జామ్ సాహెబ్, ఇప్పుడు చెప్పు, నీకేం కావాలి అని అడిగారు. స్వామి, నీ ఆశీస్సులే నాకు చాలు అని మహారాజా అమితమైన విశ్వాసంతో తెలియజేశారు. అప్పుడు స్వామి మళ్ళీ, నీ కంటి చూపు నీకు తిరిగి రావాలని కోరుకుంటున్నావా అని ప్రశ్నించారు. స్వామి మళ్ళీ అడిగారు, నీకేం కావాలి అని. మీ ఆశీస్సులు స్వామి చాలు స్వామి అంటే, కంటి చూపు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నావా అని అడిగారు. అందుకు మహారాజా వారు, ఈ ప్రపంచంలోని వస్తువును దేనినైనా చూడటానికి నా కంటి చూపు వద్దు స్వామి. మీ స్వరూపమును నేను స్పష్టంగా కోలేకపోయినప్పటికీ మీ దివ్య మంగళ రూపము నా హృదయంలో ఏనాడో ముద్రితమై ఉన్నది. ఎంత చక్కటి మాట చెప్పారు చూడండి స్వామి. చూడండి, ఈ డైలాగ్ అనగానే నీకు ఒకటి గుర్తుకు రావాలి. ఎవరు? ఇంద్రాదేవి గారు. వద్దు వద్దు, జంట్, ఆడవాళ్ళు చెప్పద్దు. కంటి చూపు, ఎందుకంటే ఏం చెప్పను మీకు నేను. వాడు గుడ్డోడు, ధృతరాష్ట్రుడు. పేరు గుర్తు రావట్లేదు సాయిరాం. ఆయన ధృతరాష్ట్రుడు అయిపోయింది, చెప్పాను. ధృతరాష్ట్రుడు, వేరే చెప్పకండి సార్. నీ ఆశీస్సులే నాకు చాలు, కానీ ఈ వస్తు ప్రపంచం నాకు అక్కర్లేదు. నీ దివ్యమంగళ స్వరూపం నాకు ఎప్పుడో మనసులో ముద్రితమై ఉంది అని ఆయన తెలియజేశారు. నా జీవితంలో చివరిసారిగా సోమనాథ్ దేవాలయంలోని దేవతామూర్తిని సందర్శించుకోవాలని నా ఆకాంక్ష అని తెలియజేశారు. అందుకు భగవాన్ బాబా, నేనే స్వయంగా నిన్ను సోమనాథ్కి తీసుకుని వెళతాను అని ఆయనకు మాట ఇచ్చారు. భగవాన్ బాబా వారి మాటలకు ఆనందంతో, తృప్తితో జామ్ సాహెబ్ జామ్నగర్ కి తిరిగి వచ్చేశారు. 1966వ సంవత్సరము ఫిబ్రవరి నెల 2వ తేదీ తెల్లవారుజామున తన అంతిమ క్షణాలు సమీపించే వరకు ఆయన చాలా ఆనందంగా గడిపారు. స్వామి చెప్పటం, సోమనాథ ఆలయానికి నేనే నిన్ను తీసుకెళ్తానని చెప్పటం, ఆయన ఆనందంతో తిరిగి రావటం, ఆయన ఆరోగ్యంతో ఆయనకు చివరి క్షణాలు వచ్చే వరకు ఆయన చాలా ఆనందంగా గడిపారు. ఆ రోజున ఆ సమయంలో హఠాత్తుగా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అయితే దానివల్ల ఆయనకు ఎటువంటి బాధ కలుగలేదు. చాలా ఆశ్చర్యకరంగా చుట్టుప్రక్కల ఉన్నవారు, ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్లు కూడా విస్తుపోయి చూస్తుండగా జామ్ సాహెబ్ తన నాడి జీరోకు పడిపోయిన అక్కడ ఉన్న కుర్చీలలో ఒకదాని నుండి మరొక దానికి మారుతూ వచ్చారు. ఆయనకు తెలుస్తోంది, ఆయనకు ఇంకా జరిగేది నా అంతిమ క్షణము, నేను ఉండను అనేది ఆయనకు తెలుసు. కానీ చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా ఒక కుర్చీ నుంచి ఇంకో కుర్చీకి మారుతూ ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. చివరకు ఆయన తన మంచం పైనే ఎత్తుగా అమర్చబడిన దిండుకు ఆనుకొని కూర్చొని తనకు చికిత్స చేసిన డాక్టర్లకు, సేవ చేసిన నౌకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత మంచంపై పడుకోబోతూ మహారాణితో, మహారాణి, నీకు కూడా నా కృతజ్ఞతలు. నీవు చాలా ఉత్తమురాలు. భగవంతుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి ఆమె అందించిన గంగాజలమును కొంచెం త్రాగి ప్రశాంతంగా కన్ను మూశారు. ఆయనకు సేవ చేసిన డాక్టర్లకి, నౌకర్లకి, చికిత్స చేసిన డాక్టర్లకి, సేవ చేసిన నౌకర్లకి, అందరితో పాటు మహారాణి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, నిన్ను భగవంతుడు నీ యందు ఎల్లప్పుడూ ఉంటాడు అని చెప్పి ప్రశాంతంగా ఆయన కన్ను మూశారు. జామ్ సాహెబ్ మరణించిన వారం రోజుల తర్వాత మహారాణికి ప్రశాంతి నిలయం నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఫిబ్రవరి 3వ తేదీన వ్రాయబడిన ఆ ఉత్తరం మహారాణికి మేనకోడలు మరియు కచ్ రాకుమారి అయిన నందకుమారి వద్ద నుండి వచ్చింది. ఆ సమయంలో ఆమె ప్రశాంతి నిలయంలో ఉన్నారు. భగవాన్ బాబా వారు ఆమెను పిలిచి మహారాజా వారి మరణమును గురించి ఆమెకు తెలియజేసి తన తరపున
మేనత్తకు ఒక ఉత్తరం రాయమని చెప్పారు. ఆ ఉత్తరంలో రాయవలసిన విషయాలను గురించి మహారాణికి నా ఆశీస్సులను అందచేయి. మహారాజా వారి ఆత్మ ఏ పరిస్థితుల్లో ఉన్నదని ఆమె చాలా ఆందోళనగా ఉన్నది. నేను ఆయన అంతిమ క్షణాలలో ఆయన వద్దనే ఉన్నదని, ఆయన అంతిమ కోరిక అనుసరించి ఆయనను సోమనాథ్ దేవాలయానికి తీసుకుని వెళ్ళానని, చివరకు ఆయనకు మోక్షమును ప్రసాదించానని మహారాణికి తెలియచెయ్యి. కచ్రాకుమారిగా మహారాణి మేనకోడలైన కచ్రు రాకుమారికి స్వామి ఉత్తరం రాయమని చెప్పటం, స్వామి జామ్ సాహెబ్ గారిని చివరి క్షణంలో సోమనాథ్ దేవాలయంలోని సోమనాథుని చూపించటం, ఆయనకి మోక్షాన్ని ప్రసాదించానని స్వామికి తెలియచేయమని, రాణి వారికి తెలియచేయమని చెప్పారు. మహారాజా వారి మరణంతో శోకతత్వ హృదయురాలైన మహారాణికి ఆ ఉత్తరం కొంత ఉపశమనమును చేకూర్చింది. ఆ ఉత్తరం ద్వారా భగవాన్ ఆమెకు తన యందు పరిపూర్ణమైన విశ్వాసము ఏర్పడేటట్లు, తనను సాక్షాత్తు పరమేశ్వర స్వరూపినిగా విశ్వసించేటట్లు చేశారు. భగవాన్ బాబా వారి భక్తులకు ఒక సందర్భంలో ప్రేమపూర్వకంగా సలహా ఇస్తూ ఆమె, స్వామి సాక్షాత్తు ఈశ్వరుడే, ఆయన ఆడే మాయా నాటకం చూసి భ్రాంతిలో పడవద్దు, ఆయన అటువంటి మాయా నాటకం ఆడటంలో సిద్ధహస్తులు అని చెప్పారు. స్వామి ఆడే మాయా నాటకంలో ఎవ్వరూ భ్రాంతిగా ఉండద్దు, భ్రమపడద్దు, ఆయన దాంట్లో చాలా సిద్ధహస్తులు అని ఆవిడ వాళ్ళందరికీ తెలియచేశారు. 1966వ సంవత్సరము ఏప్రిల్ నెలలో తన కుమారుడు మరియు యువరాజు అయిన శ్రీ శత్రుశల్య సింహ్జీ సింహాసనానికి ఉత్తరాధికారి అయినప్పుడు మహారాణి గులాబ్ కున్వర్బా రాజమాత అయ్యారు. ఆ సమయంలో ఆమె తన కుమారుని ప్రవర్తనతో చాలా విసిగిపోయారు. ఆమె దృఢ సంకల్పము, గొప్ప ఆత్మగౌరవము కల వ్యక్తి. ఆ పరిస్థితిలో ఆమె భగవాన్ బాబా వారిని మే నెలలో తన సోదరి కచ్ మహారాణి నివాసంలో కలిసినప్పుడు భగవాన్తో ఆ విషయం ఇంకా ఆమె ప్రస్తావించక ముందే ఆయన, నువ్వు దేని గురించి విచారించవలసిన అవసరం లేదు, నేనే నీ కుమారుణ్ణి అని చెప్పారు. భగవాన్ బాబా వారి ఆ ఒక్క వాక్యము ఆమె ఆందోళనను అన్నింటినీ శాశ్వతంగా దూరం చేసింది. అవతార పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఆ రాజమాత దేవమాతగా మారిపోయింది. కొద్ది రోజుల అనంతరం భగవాన్ బాబా వారు బొంబాయిలోని ఆమె నివాసమును సందర్శించారు. ఆమె కుమార్తె హిమాంష్ కుమారి భగవాన్ బాబా వారి దివ్యత్వమునందు తనకు విశ్వాసము ఏర్పడటానికి ఏదైనా ఒక నిదర్శనమును చూపవలసిందిగా ఆయనను తన మనసులోనే ప్రార్థించారు. రాజావారి కుమార్తె హిమాంష్ కుమారి, స్వామి తన విశ్వాసం ఏర్పడటానికి ఏదైనా ఒక నిదర్శనం చూపిస్తే బాగుండు అని మనసులోనే తలుచుకున్నారు. ఈ సత్యం శివం సుధనలో ఇలాంటి అంశాలు చాలా వచ్చాయి. స్వామిని తెలుసుకోవాలంటే ఏదైనా మాకు చూపిస్తే బాగుండు, అలాంటి వాళ్ళే చాలా మంది స్వామి దగ్గరికి వచ్చి చేరారు అని చెప్పి మనం కథలన్నీ తెలుసుకున్నాము. కరుణామయులైన సత్యసాయి ప్రభు తక్షణమే స్పందించారు. ఫలితంగా ఆమె తన కీర్తిశేషులైన తండ్రిని భగవాన్ బాబా వారిలో చూడగలిగింది. ఆమెకు దుఃఖము ఆగలేదు. భగవాన్ బాబా వారి యందు కృతజ్ఞతాభావంతో పొంగి పొరలిన కన్నీరు ఆమె హృదయంలో మిగిలి ఉన్న సందేహం అనే కలంకమును పూర్తిగా తుడిచివేసింది. ఎక్కడైనా కొంచెము అనుమానం పొర ఉన్నా అది కూడా ఆ తండ్రిని చూపించడం వల్ల ఆవిడకి పూర్తిగా ఆ అనుమానం కూడా పోయింది అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. రాజమాత గులాబ్ కున్వర్బా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార కార్యక్రమానికి తన్ను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నది. 1968వ సంవత్సరంలో వయోవృద్ధురాలైన రాజమాత
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో తన శేష జీవితమును గడపాలని బృందావనం చేరుకున్నారు. భగవాన్ ఆమెను తన మందిరంలోనే నివసించమని ఆహ్వానించారు. బృందావనంలోని ఆశ్రమంలో భగవాన్ బాబా వారు ఆమె కొరకు కేటాయించిన స్థలంలో 1971 సంవత్సరంలో దేవీ నివాస్ నిర్మింపబడే వరకు రాజమాత భగవాన్ మందిరంలోనే నివసించారు. అంతకన్నా అదృష్టం ఏముంది సాయిరామ్? రాజమాత స్వామి ఉన్న నివాసంలోనే దేవీ నివాస్ కట్టే వరకు స్వామి మందిరంలోనే ఆవిడ చక్కగా స్వామి దగ్గరే నివసించారట. 1972 సంవత్సరంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నెలకొల్పబడినప్పుడు భగవాన్ బాబా ఆమెను అందులో సభ్యురాలిగా నియమించారు. తరువాత 1981 సంవత్సరంలో పరిగణిత విశ్వవిద్యాలయమైన అంటే డీమ్డ్ యూనివర్సిటీ శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ నెలకొల్పబడినప్పుడు స్వామి రాజమాతను విశ్వవిద్యాలయ ట్రస్ట్ లో కూడా సభ్యురాలిగా నామినేట్ చేశారు. వీటితో పాటు ఆమె శ్రీ సత్యసాయి సేవా సంస్థల వరల్డ్ కౌన్సిల్లో సభ్యురాలు కూడా. ఈ విధంగా భగవాన్ బాబా వారి అవతారోద్యమంలో ఆమె యొక్క పాత్ర నిరుపమానమైనది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి రాజమాతకు మధ్య గల మధురమైన అనుబంధములకు మచ్చుతునకలైన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఈ క్రింద ఉదహరించబడినవి. అయితే భగవాన్ బాబా వారి ఔదార్యమే ఆ మాధుర్యములోని పరిమళం. 1973 సంవత్సరము మార్చి నెల 31వ తేదీన భగవాన్ బాబా వారు 3వసారి జామ్నగర్ కు వచ్చినప్పుడు రాజ్కోట్ లోని రాజ్ కుమార్ కాలేజీలో శ్రీ దిగ్విజయ్ సింహ్జీ విభాగమునకు ప్రారంభోత్సవం జరిపి మధ్యాహ్నమునకు అమర్ విలాస్ ప్యాలెస్ కు చేరుకున్నారు. ఆయన కారు వెంట అనేక కార్లు బయలుదేరాయి. ఆ కార్లలో ఒక దానిలో రాజమాత కూడా ఉన్నారు. ఆమె కార్యక్రమాలు నిర్వహించటంలో అందవేసిన చెయ్యి. ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా చూసుకుంటూ ఎక్కడా ఏ లోపము జరగకుండా కార్యక్రమం చక్కగా జరిగిపోయేలా ఏర్పాటు చేస్తారు. ఆ రోజున స్వామి రాజభవనమునకు వచ్చేటప్పుడు ఆమె షేక్ అని అందరి చేత ఆప్యాయంగా పిలువబడే తన అరబ్ సెక్యూరిటీ గార్డుని పిలిచి పోర్టికోలోనికి భవనం లోపలికి ఎవరు చెప్పులతో రాకుండా ఉండేటట్లు చూడమని ఆదేశాలు జారీ చేశారు. రాజమాత ఏ పని చేసినా చాలా పరీక్షగా అన్నిటినీ పరిశీలించి చేస్తారు. ఆవిడ దగ్గర ఉన్న ఒక షేక్ అనే ఒక సెక్యూరిటీ గార్డుకి ఎవరిని చెప్పులతో రాకుండా చూడమని ఆదేశించేట. తన ప్రియతమ ప్రభువైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రాజప్రసాదానికి వస్తున్నందున అక్కడి వాతావరణం అంతా పవిత్రంగా ఉండాలని ఆమె ఉద్దేశము. స్వామి వస్తున్నప్పుడు అంతా పవిత్రంగా ఉండాలని ఆవిడ అనుకున్నారు. ఇంతలో భగవాన్ ప్రయాణిస్తున్న కారు పోర్టికోలోనికి వచ్చి ఆగింది. భగవాన్ కారు దిగుతూ ఉండగా ఆయనకు స్వాగతం పలుకటానికి అక్కడ చేరిన కమిటీ సభ్యులు సకల గౌరవ లాంఛనాలతో స్వామిని లోపలికి తీసుకొని వెళ్ళటానికి ముందుకు వచ్చారు. స్వామి వస్తుండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కటి గౌరవ లాంఛనాలతో స్వామిని తీసుకెళ్ళటానికి ముందుకు వచ్చారట. అయితే ఆ అరబ్ షేకు వీరందరినీ దాటుకుని ముందుకు వచ్చి, బాబా జోళ్లు విడిచి లోపలికి రండి అని భగవాన్ బాబా వారితో చెప్పాడు. రాజమాత చెప్పారు కాబట్టి ఆయన జోళ్లు విడిచి లోపలికి రమ్మని తెలియజేశారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. భగవాన్ బాబా వారు మాత్రం ఆ సెక్యూరిటీ గార్డు కోరికను మన్నించి చెప్పులు తీసివేశారు. అంతేకాదు ఆ మండుటెండలో కాలుతున్న ఇసుకపై ఉత్త పాదాలతో నడుస్తూ అక్కడ ఏర్పాటు చేయబడిన హోం గార్డుల గౌరవాభివందనం స్వీకరించడానికి ఉపక్రమించారు. సెక్యూరిటీ గార్డ్ చెప్తుంది విని అక్కడ వాళ్ళందరూ భయపడ్డారు. కానీ స్వామి చక్కగా చెప్పులు తీసి ఆ మండుటెండలో
వాళ్ళకి అభివందనం చేయటానికి స్వీకరించటానికి, వాళ్ళు ఇచ్చే అభివందనం స్వీకరించడానికి ఆయన వెళ్ళారు. కొన్ని క్షణాలలోనే రాజమాత అక్కడికి చేరుకొని తన సెక్యూరిటీ గార్డు చేసిన భగవద్ అపరాధమును గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆమె భగవాన్ బాబా వారి వద్దకు పరిగెత్తి ఆయనకు విశేషంగా క్షమాపణలు చెప్పుకొని తన చేతులతో తీసుకుని వచ్చిన పాదరక్షలను ధరించమని ఆయనను వేడుకుంది. అయితే భగవాన్ బాబా వారు మాత్రం ఆమె తొట్టుపాటును లెక్క చేయక నడి వేసవిలో మండు టెండలో కాలిపోతున్న ఆ ఇసుకపై పాదరక్షలు లేకుండా సునాయాసంగా గాలిలో తేలిపోతున్నట్లు నడుస్తూ వెళ్లి హోం గార్డుల గౌరవాభివందనం స్వీకరించారు. భగవాన్ పోర్టికోలోనికి తిరిగి వచ్చాక అక్కడ రాజమాత ఆ అరబ్ షేక్ చేసిన క్షమించరాని అపరాధమునకు అతనిని కోప్పడటం గమనించారు. ఆ సమయంలో ఆ సెక్యూరిటీ గార్డు యొక్క ప్రార్థనాపూర్వకమైన నేత్రములు భగవాన్ బాబా వారి కరుణాపూరిత నయనములను కలుసుకున్నాయి. అప్పుడు భగవాన్ రాజమాత యొక్క కోపమును ఉపశమించే ప్రయత్నం చేస్తూ, రాజమాత, ఇందులో అతని తప్పేమీ లేదు. నీవు పాదరక్షలను గురించి ఆదేశాలు జారీ చేసేటప్పుడు నా విషయంలో ఆ ఆదేశాలు వర్తించవని అతనికి చెప్పలేదు. అతని విశ్వాసపాత్రత, కర్తవ్య పాలనా దీక్ష నాకు నచ్చాయి అని చెప్పారు. భగవాన్ బాబా వారి మాటలు విన్న ఆ సెక్యూరిటీ గార్డు కళ్ళ నుండి కృతజ్ఞతాపూర్వకమైన అశ్రువులు పొంగి పొరలాయి. భగవాన్ బాబా వారు మానవ రూపంలో అవతరించిన దైవమని నమ్మినా అతడు తన యజమానురాలి ఆజ్ఞలను అనుసరించి తన కర్తవ్యమును తాను నెరవేర్చాడు. అందుకు భగవాన్ బాబా వారు అతని భుజం తట్టి అభినందిస్తూ ఒక తాయెత్తును సృష్టించి అతనికి ప్రసాదించారు. అది ఆకుపచ్చ సిమెంటు రంగులు కలిసిన 1x1 సైజు గల అరబిక్ భాషలో ఖురాన్ నుండి ఒక సూక్తి చెక్కబడిన విలువైన రాయి. ఆయన చేసిన పనికి, ఆయన కర్తవ్య దీక్షకి స్వామి ఆయనకి చక్కటి ఒక తాయిత్తుని సృష్టించి ఆయనకి అందజేశారు. అది ఏంటంటే ఖురాన్లోనూ ఉన్న ఒక సూక్తి రాయి, అలాంటి విలువైన రాయి మీద స్వామి ఆయనకు అందజేశారు. అనూహ్యమైన రీతిలో లభించిన భగవాన్ అనుగ్రహ ప్రసాదమునకు మురిసిపోతూ ఆ అరబ్ షేకు తన యజమానురాలి వైపు కృతజ్ఞతాభావంతో చూశాడు. అందుకు కారణం ఆమె తనను ఆ విధంగా కోప్పడకపోతే తనకు భగవాన్ బాబా వారి నుండి అమూల్యమైన ఆ కానుక లభించి ఉండేది కాదని అతడు భావించటమే. 1970వ సంవత్సరము డిసెంబర్ నెలలో భగవాన్ బాబా వారు బెంగుళూరు నుండి బొంబాయి వెళుతూ దారిలో పూనాలోని రాజమాత నివాస గృహమైన జామ్ నగర్ హౌస్ లో ఆగారు. మరునాడు ఉదయం ఆ భవన ప్రాంగణంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. భగవాన్ ఆ సభలో తమ దివ్యోపన్యాసం చేశారు. ఆ సమయంలో రాజమాత తమ కుమార్తె హిమాష్ కుమారితో కలిసి వంటగదిలో భోజన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అక్కడ కిటికీలో నుండి భగవాన్ దర్శనం చేసుకుంటూ ఆయన ఉపన్యాసాన్ని వాళ్ళు వింటున్నారు. ఉపన్యాసం పూర్తయిన తర్వాత భగవాన్ కొన్ని భజన గీతనములను ఆలపించటం మొదలుపెట్టారు. ఇక్కడ రాజమాత కూడా కన్నులు మూసుకొని తన్మయత్వంలో స్వామిని అనుసరించి భజన పాటలు పాడుతున్నారు. భగవాన్ స్వయంగా కొన్ని భజన పాటలు పాడిన తరువాత భక్తులను భజన కార్యక్రమం కొనసాగించమని చెప్పి వెనుక వైపు ద్వారం నుండి వంటగదిలోనికి విచ్చేశారు. ఈ లోపుగా రాజమాత భక్తి పారవశ్యంలో మునిగి స్వామి రాకను గమనించలేదు. భజన పాటలు పాడుతూ ఉండిపోయింది. అప్పుడు భగవాన్ అక్కడున్న ఆమె కుమార్తెను, మిగిలిన వారిని ఆమె ఏకాగ్రతకు భంగము కలిగించవలదని సైన్య చేసి
ఆమె వెనుకకు వెళ్ళి ఆమె పాటలను వింటూ ఉండిపోయారు. కొంతసేపు అయిన తర్వాత రాజమాత మామూలు స్థితికి వచ్చి వంటగదిలో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవటానికి తిరిగి చూచింది. అక్కడ భగవాన్ బాబా వారిని చూచి నిశ్చేష్టురాలైంది. అప్పుడు భగవాన్ ఆమెతో, రాజమాత, నువ్వు చాలా బాగా పాడతావు. ఇప్పుడు నువ్వు పందిరిలోనికి వెళ్ళి అక్కడ భజన పాటలలో లీడ్ చేయి అని చెప్పారు. ఆవిడ చక్కగా మైమరిచిపోయి పాడటం, స్వామి వెనక వచ్చటం, ఆవిడకి ఏ భంగము కలగకూడదని ఆవిడ మళ్ళీ మామూలు స్థితికి వచ్చాక ఎంతవరకు వచ్చాయి చూస్తే స్వామి ఆవిడతో, నువ్వు భజన పాటలను లీడ్ చెయ్యి అని చెప్పటం. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన రాజమాత, లేదు స్వామి, నా వల్ల కాదు, నేను ఇంతవరకు ఎప్పుడూ భజనలలో లీడ్ చేయలేదు అని చెప్పింది. స్వామి మళ్ళీ, అలా కాదు, ఇంతకాలం నేను ఎన్నో మార్లు భజన పాటలు పాడుతుంటే నువ్వు విన్నావు, ఇప్పుడు నువ్వు పాడితే నేను వినాలి అని బలవంత పెట్టారు. రాజమాత, స్వామి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని మాట మారుస్తూ, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. అందుకు సమాధానంగా, స్వామి నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావో చూద్దామని, నీ భజన పాటలు విందామని వచ్చాను. అది సరే, అసలు ఎంతమంది కొరకు వంట చేశారు అని అడిగారు. సుమారు 60 మందికి భోజనం ఏర్పాట్లు చేశాము స్వామి అని రాజమాత సమాధానం చెప్పారు. అప్పుడు భగవాన్ బాబా వండిన పదార్థాలు నిలువ చేసిన చోటుకు వెళ్ళి ఒక్కొక్క పాత్ర పైన మూత తీసి అందులో ఏ పదార్థం ఉందో తెలుసుకున్నారు. అలా వండిన వంటకములను అన్నింటినీ స్వామి ఆశీర్వదించారు. తరువాత మళ్ళీ పందిరిలోనికి వెళ్ళి అక్కడ హారతి తీసుకున్నారు. తరువాత అతిథులు కొందరితో కలిసి స్వామి భోజనం చేస్తూ ఇంకా ఆ రోజున భోజనం చేయవలసిన జనం సంఖ్యను పెంచుతూ వచ్చారు. ఆ విధంగా భగవాన్ ఆదేశానుసారం అంతకంతకు ఎక్కువ మంది జనం భోజనానికి ఆహ్వానించబడ్డారు. వేరొక ప్రక్క వండిన పదార్థాలు వచ్చిన అతిథులకు సరిపోవేమోనని రాజమాత ఆందోళన చెందుతున్నారు. నిమిషానికి ఆమెకు గాబరా ఎక్కువైపోతోంది. అయితే భగవాన్ బాబా వారు నిమ్మకు నీరెత్తినట్లు చాలా ప్రశాంతంగా ఆమెను చూచి చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయారు. ఎట్టకేలకు భోజన కార్యక్రమం పూర్తయ్యేటప్పటికీ 700 మంది ఎటువంటి సమస్య లేకుండా హాయిగా తృప్తిగా భోజనం చేశారని, ఇంకా పదార్థాలు మిగిలిపోయాయని తేలింది. ఆ రోజున వంటగదిలో ఉన్న ప్రతి ఒక్క పాత్ర అక్షయ పాత్రగా మారిన అద్భుత లీలకు ప్రత్యక్ష సాక్షులుగా మిగిలారు. స్వామి ఎంతమందికి వంట చేశారు అని అడగటం, 60 మందికి చేశారు స్వామి అని చెప్పడం, స్వామి పదార్థాలన్నిటినీ చూడటం, ఆ 60 మందికి చేసిన వంట 700 మందికి ఇంకా మిగిలే ఉంది అని చెప్పి అక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన అక్కడ వాళ్ళందరూ సాక్షులుగా మిగిలారు అని తెలియజేశారు. బెంగళూరులోని వైట్ఫీల్డ్ గల భగవాన్ బాబా వారి ఆశ్రమం బృందావనంలో స్వామి భక్తులకు దర్శనం ఇచ్చే హాలులో ప్రతిష్ఠించడానికి శ్రీకృష్ణుని ఒక నూతన విగ్రహం తెప్పించబడింది. శ్రీకృష్ణుడు త్రిభంగి ముద్రలో నించుని మురళి వాయిస్తున్నట్లు ఉన్న ఆ విగ్రహం అత్యంత మనోహరమైన కళాఖండం. ఆ విగ్రహమును ఒక ట్రక్కులో మందిరం ముందు భాగమునకు తెచ్చి క్రిందకు దింపిన తరువాత విద్యార్థులు దానిని తమ చేతులతో ఎత్తి లోపలికి తీసుకుని వెళ్ళారు. ఈ మొత్తం కార్యక్రమం అంతా భగవాన్ బాబా వారి పర్యవేక్షణలో జరిగింది. తరువాత స్వామి రాజమాతని పిలిచి విగ్రహమును ఒకసారి చూడమని చెప్పారు. ఆమె లోపలికి వచ్చి ఆనందం ఉప్పిరిగొన్న ముఖంతో ఆ విగ్రహమును తేదిపారా చూస్తుండగా, స్వామి, రాజమాత, ఈ కృష్ణుడు ఎలా ఉన్నాడు? చాలా అందంగా ఉన్నాడు కదూ అని ఆమెను అడిగారు. ఆ ప్రశ్నకు రాజమాత భగవాన్ బాబా వారి వైపు ఆరాధనా భావంతో చూసి, నా కన్హయ్య అంటే కృష్ణుడు
అంత అందంగా ఎందుకు ఉండరు, అంత అందంగా ఎవరు ఉండరు అని సమాధానం చెప్పింది. ఆ మాట విన్న భగవాన్ బాబా వారి సుందర ముఖార విందంపై ముగ్ధ మనోహరమైన ఒక చిరునవ్వు వెలిసింది. స్వామి ఒక విగ్రహాన్ని చూపించి రాజమాతని ఆ విగ్రహం ఎలా ఉంది అని అడగటం, నా కన్నయ్య కన్నా ఇంకా ఎవరు అంత అందంగా ఎవరు ఉండరు అని చెప్పి ఆ రాజమాత చాలా చక్కగా తెలియచేయటం. అక్కడ ఆవిడ కన్నయ్య ఎవరు? ఆవిడ స్వామి కన్నయ్య ఎవరు? స్వామి ఓకే, వెరీ నైస్. అక్కడే ఉన్న బృందావనం కాలేజీ ప్రిన్సిపాల్ వైపు తిరిగి, స్వామి ఆమె కన్నయ్య ఎవరో నీకు తెలుసా అని అడిగారు. అక్కడ ఉన్న విద్యార్థుల్ని స్వామి అడుగుతున్నారు, ఆవిడ కన్నయ్య ఎవరో తెలుసా అని. ఆ ప్రశ్నకు సమాధానం ఆయనకు తెలియకపోవటం చేత స్వామి వైపు ఆయన తోట్రుపాటుతో చూశారు. అప్పుడు భగవాన్ స్వగర్వంగా తమ వైపు చూపిస్తూ నేనేనన్నట్లు టీవీగా తమ శిరస్సును ఆడించారు. అక్కడ ఉన్న వారిని ఆవిడ కన్నయ్య ఎవరో తెలుసా అని అడిగితే వాళ్ళకి తెలియకపోవటంతో స్వామి నేనే అని చెప్పేసి చాలా చక్కగా తన స్వామి తలను ఆడించారు. సెప్టెంబర్ 26వ తేదీ రాజమాత యొక్క జన్మదినం. క్రితం సంవత్సరం ఆమె పుట్టినరోజున భగవాన్ బాబా వారు ఆమె నివాస గృహమైన దేవీ నివాస్కు వెళ్లి ఆమెకు దర్శనం అనుగ్రహించి ఆశీస్సులు అందజేశారు. ఆమెను చూడగానే స్వామి హ్యాపీ బర్త్డే టు యూ రాజమాత అని పాడటం మొదలుపెట్టారు. అప్పుడు ఆమె కూడా స్వామిని అనుకరిస్తూ పాట పాడుతూ ఆయన వద్దకు నడిచి వెళ్ళింది. తర్వాత స్వామి ఈ రోజు మిమ్మల్ని నేను ఒక పుట్టినరోజు కానుక ఇమ్మని అడుగుదామనుకుంటున్నాను, మీరు తప్పక ఇవ్వాలి. రాజమాత పుట్టినరోజు రోజు స్వామి రావటం, స్వామి హ్యాపీ బర్త్డే చెప్పటం, స్వామిని ఒక పుట్టినరోజు కానుకని అడగాలని అనుకోవటం. అదేమిటి అని అడిగింది. అదేమిటి చెప్పు అని ప్రశ్నించారు స్వామి. అందుకు రాజమాత అలా కాదు, ముందు మీరు ఇస్తానని మాట ఇవ్వాలి, ఆ తరువాతనే నా కోరిక ఏమిటో చెబుతాను అని చెప్పింది. స్వామి మళ్ళీ ఆమెను మొట్టమొదటి నీకు ఏమి కావాలో చెప్పు, నీ కోరిక తీరుస్తాను అని కవ్వించారు. నువ్వేం కావాలంటే అది ఇస్తాను చెప్పమంటే, లేదు స్వామి మీరు మాట ఇస్తేనే చెప్తాను అంటే, కాదు ముందు నువ్వే చెప్పు అంటే అని స్వామి ఆవిడ్ని కవించారు. ఈ విధంగా భగవంతునికి భక్తురాలికి మధ్య కొంతసేపు వాదన జరిగింది. చివరకు భగవంతుడే దిగి వచ్చి, సరే నీవు ఏది కోరుకుంటే అది ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను, ఇప్పుడు చెప్పు నీకేమి కావాలో అని అడిగారు. అప్పుడు రాజమాత భగవాన్ నాకు మరణమును ప్రసాదించండి అని కోరింది. భగవాన్ బాబా ఆమె శిరస్సుపై తమ దివ్య హస్తమును ఉంచి 5 నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు. అమూల్యమైన ఆ 5 నిమిషాల సమయంలో ఆమెకు ఏమైందో ఎవరికీ తెలియదు. దివ్యమైన ఆ అనుభూతిని గురించి కొన్నాళ్ల తరువాత మాట్లాడుతూ రాజమాత స్వామి సాక్షాత్తు భగవంతుడే, నేను దర్శించాలనుకున్న దివ్య లోకములన్నింటినీ ఆ 5 నిమిషాలలో ఆయన నాకు చూపించారు అని వర్ణించింది. స్వామి నాకు వర్ణించి 2 నిమిషాలు మాట్లాడి కంక్లూడ్. ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఆపేసి నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామిని, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారు 2 నిమిషాలు మాట్లాడు, జనరల్ మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడు, నేను వస్తాను. సాయిరమ్మండి. నిన్నటి రోజున హనుమత్ జయంతి చాలా చక్కగా అందరూ జరుపుకున్నారు, అలానే మేము చేసుకున్నాము హనుమత్ జయంతి. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, యదక్షర ప్రశ్నం మాత్ర హీనంతు యద్భవేత్ తస్సర్వం క్షుణ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితం అహితం వా సర్వమేతక్షమస్వ జయ జయ కర్ణాద్రి శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ సత్యసాయి పరబ్రహ్మార్పణమస్తు. ఇందులో మనం చర్చించిన విషయాలు ఇంతకుముందు అధ్యాయాల్లో ఇంతకుముందు వాల్యూమ్స్ లో వచ్చినాయి. ఎందుకు రేపు మనకు తెలియదు, చదువుకుంటూ పోవడం మనం. రాజమాత, దేవి మాత, ఇవన్నీ కూడా ఐఎమ్ రికలెక్టింగ్. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ముందు వాల్యూమ్స్ వచ్చినాయి ఇవన్నీ అంతవరకు. స్వామి వారిని దర్శించిన, బాబా దర్శించిన యోగుల్లో ఈరోజు ఒక అద్భుతమైన మూర్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఈయన గురించి ఒకటి రెండు పర్యాలు చెప్పాను. ఇక్కడ చెప్పాల, ఇక్కడ చెప్పాల, చెన్నైలో చెప్పలేదు, తెలంగాణలో ఉన్నప్పుడు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఈయన గొప్పతనం ఏంటంటే, ఈ ప్రెడిక్టెడ్ స్వామిస్ అవతార పరిశ్రమ, నోస్ వెరీ వెల్ అబౌట్ స్వామిస్ అవతార పరిశ్రమ. అట్టెట్ట తెలుస్తుందంటే నేనేం చెప్పలేను, నాకు ఆన్సర్ కూడా లేదు. ఆయన శక్తి, ఆయన తపో సాధన. స్వామి మనకి ఇంటి ఇచ్చినా మనం గుర్తించలేకపోయాను, మాయలో ఉండి. ఎప్పుడు అలానే ఉంటారు. కోటేశ్వరరావు గారు చెప్పిండు, నేను మాయ గురించి చెప్పిన మనకి ఆయన మధ్య ఉండదు, అడ్డుచారు మాయే. యూ కెనాట్ సీ ఇట్. ఈ వండర్ ఏంటంటే, ఒక భజన మా దగ్గర అప్పుడు బర్త్డే అప్పుడు రోజు ఒకళ్ళింట్లో ఓంకారం, సుప్రభాతం, సాయంత్రం భజన ఉండేవి. హ్యాపీగా వెళ్తుండేవాళ్ళం, అలసట అనిపించేది కాదు. ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి నాకు ఫిజికల్ రంగ సంకీర్తన వెళ్ళటానికే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డైలీ నగర సంకీర్తన ఒకళ్ళింట్లో కాదు, ఆ ఊరు మొత్తం మీద ఎవరింట్లో పెడితే ఇంటికి పోవాలి. మళ్ళీ సాయంత్రం భజన, అట్లా ఆనందంగా వెళ్ళేవాళ్ళం. 85, 84, 83 సంవత్సరాలు, 88 అట్లాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మిస్డ్ దట్. 2016లో చెన్నై వచ్చిన తర్వాత డైలీ నగర సంకీర్తనలు, డైలీ నగర సంకీర్తనకి నేను వెళ్ళలేకపోయేవాడిని. వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడు నిద్రపోతాను, ఏమనేవాడు కాదు. భజనకైతే వెళ్తుండేవాడు. అప్పుడు ఏ లక్ష్మీనారాయణ గారు కూడా అప్పుడు ఉండేవారు. కొంతకాలం డిఎస్ శాస్త్రి గారు కూడా ఉన్నారు. స్వల్పకాలం కలిసి ఉన్నాం డిఎస్ శాస్త్రి గారితో. ఐ థింక్ 1 year కలిసి ఉన్నాము. నేను ఏ లక్ష్మీనారాయణ గారు మొత్తం ఒక 10 years దాకా కలిసి ఉన్నాం అనుకుంటా. ఈ సత్సంగా చెప్పాను ఒకళ్ళ ఇంట్లో భజనలో. మరుసటి రోజు మళ్ళా భజనకు వెళ్ళేటప్పటికి ఒక పెద్దావిడ, చాలా పెద్దావిడ, అబౌట్ 75 ఉంటాయేమో. సార్ నిన్న ఏదో చెప్పారంటే నేను రాలేకపోయాను అంటే మళ్ళా ఆవిడ గురించి మళ్ళా చెప్పడం జరిగింది. సేమ్ సత్సంగం, ఆల్టర్నేట్ డేస్ 2 పర్యాలు 2 రోజులు చెప్పడం జరిగింది ఈ సత్సంగం. ఇప్పుడు చెప్పబోయేది మీకు చాలా బాగుంటుంది. ఇలా నాకు 1-2 సిచ్యుయేషన్ జరిగినాయి. 2 సార్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంది. ఇప్పుడు చెప్పను, ఇవాళ చెప్పింది రేపు చెప్పండి, అసలు చెప్ప. అప్పుడు సౌత్ లో భజన అటెండ్ చెప్పాను. చాలా బ్యూటిఫుల్ మిరకిల్, అది చాలా పెద్ద సిచ్యుయేషన్. అది వర్ణించాలంటే బాగా ప్రిపేర్ కూడా కావాలి, వితౌట్ బుక్లెట్. అది పరిపూర్ణ మహావతార్ సత్యసాయి బాబాలో ఉంటుంది. చాలా అద్భుతమైన లీల అది. కర్ణాటక పరగణ వాళ్ళంతా నార్త్ లో భజనకి వెళ్ళేప్పటికీ, ఆ నార్త్ లో వాళ్ళు అడిగారు వైశ్యాస్. నేను బాగా ఉంటారు భక్తులు, రోజు భజనకి ఓంకారంకి వచ్చే డివోటీస్ కూడా ఉంటారు, రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ వాళ్ళు అడిగారు, సార్ నేను చెప్పింది బాగుంది అంటే, నేనేగా చెప్పింది, మళ్ళీ ఇక్కడ అంతా మరి జనాలు వాళ్ళు చెప్పిందే చెప్తారు అనుకుంటారేమో అని
లేదు సార్ అదే చెప్పండి అంటే వాళ్ళ గురించి మళ్ళా చెప్పాను. నేనే విన్నాం కదా అని ఒక ఆయన. నిన్న చెప్పింది ఒక రకంగా ఇలా చెప్పను ఇంకో రకం చెప్తా. ఆ మహనీయుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది. 1993 సంవత్సరంలో 93 అందరూ తెలుసు. ఇది రామాయణం కాదు, మహాభారత కాలం కాదు. 1993 సంవత్సరం వేసవిలో ఒకనాడు భగవాన్ బాబా బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో కొందరికి ఇంటర్వ్యూ ఇచ్చి వారిలో ఒక ఆమెను ఆమె ప్రయాణం గురించి అడిగారు. అప్పుడు ఆమె ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి తన ఊరికి వెళ్తానని అన్నది. ఢిల్లీలో ఏం చేస్తావు అని బాబా అడిగారు. అందుకు ఆమె మాకు కొంతమంది బంధువులు ఉన్నారండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి షాపింగ్ కూడా చేసుకుని వెళ్తాను అన్నది. ఢిల్లీలో ఇంకా ఎక్కడికి వెళ్తావు అని అడిగారు బాబా. అంటే ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అలా అలా అడుగుతారు చూడండి. నేను శివయోగి మహారాజును కలుసుకొని వెళ్తాను స్వామి అన్నది. అప్పుడు బాబా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను చూడటానికి ఇంకా రాలేదేమి అని నేను అడిగినట్లు ఆయనకు చెప్పు అన్నారు. ఆ భక్తురాలు బాబా తనతో అలా సంభాషించినందుకు ఎంతో మురిసిపోయింది. ఢిల్లీ వెళ్ళిన వెంటనే శివయోగి మహారాజును కలిసి వారితో బాబా చెప్పమన్న మాటలు చెప్పింది. ఆ మహనీయుడి పేరు మీకు అర్థమై ఉంటుంది, శివయోగి మహారాజ్. మొత్తం పుస్తకం అంతా అండర్లైన్ చేసిన. ఎవడైనా ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేసుకుంటాడు, నాకు పుస్తకం అంతా అండర్లైన్ చేయబుద్ధి అవుతుంది. అటువంటిప్పుడు అండర్లైన్ చేయడం దేనికి? అందుకు ఆయన అయ్యో బాబా నా కోసం ఎదురు చూస్తున్నారా అని ఇద్దరు శిష్యులతో కలిసి వెంటనే బెంగళూరు వచ్చి వైట్ ఫీల్డ్ చేరుకున్నారు. మందహాస వదనంతో మహితమైన తేజస్తో అలరారుతున్న ఆయనను చూసి సేవదల్ ఆయన తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టారు. దర్శన సంగీతం ఆరంభమైంది. దాంతో పాటే ప్రేమ, దయ, దివ్యత్వ కథ కూడా ప్రారంభమైంది. బాబా దర్శన హాల్లోకి రాగానే ఒక కుర్చీ తెప్పించి ఆ యోగిని అందులో కూర్చోమన్నారు. దర్శనం అయిన తర్వాత బాబా ఆ యోగికి ఆ ప్రాంగణం లోపలనే తమ త్రయీ భవనం వెనుక ఒక బంగ్లాలో ఉండే ఏర్పాటు చేశారు. ఇందాక రాజమాతకి కనుక చేసినట్టు రెండు అనుకోకుండా కలిసినాయి. ఇది నేను చెప్తాను అనుకోలేదు. యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఆర్డర్. ఎందుకంటే రాత్రి పుస్తకం తిరిగేస్తుంటే నాకు ఇది కనిపించింది. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున శివయోగి మహారాజు శిష్యులతో భక్తులు భగవంతుని సేవించాల, కానీ మనం భగవంతుని చేత సేవలు చేయించుకుంటున్నాం, ఇది పద్ధతి కాదు. మనం బాబా అనుమతి తీసుకుని ఇక వెళ్దాము అని అన్నారు. కొన్ని నిమిషాల తర్వాత ఒక విద్యార్థి వచ్చి బాబా మిమ్మల్ని వెళ్ళవద్దన్నారు, రేపు మీతో మాట్లాడుతామన్నారు అని చెప్పాడు. మర్నాడు బాబా ఒక విదేశీ బృందంతో పాటు శివయోగ మహారాజుని ఇంటర్వ్యూకి పిలిచారు.
లోపల ఒక సోఫాపై ఆయన్ని కూర్చోమన్నారు. బాబా యోగితో, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది బంగారు. నేను చాలా కాలం నుంచి నేను చూడాలనుకున్నాను. ఎందుకని ఇక్కడ రావడానికి ఇన్నాళ్ళు పట్టింది అని అన్నారు. దేవా, మీరు పిలిచారు, వెంటనే నేను బయలుదేరి వచ్చాను. ఇదంతా మీ దయ అన్నాడు శివయోగి. వారిద్దరి మధ్య సంభాషణ శ్రీకృష్ణ సుధాముల సంభాషణ వలె అనిపించింది. నువ్వు మెడలో ఏం ధరించావు అని అడిగాడు బాబా. ఇది రుద్రాక్షమాల అన్నారు ఆయన. దాన్ని ఎందుకు ధరిస్తావు? అది ఆధ్యాత్మిక సాధకులకు. ఇప్పుడు ఎవరైనా రుద్రాక్ష వేసుకుంటే మనం ఉంచుకోవాలో తీసేయాలో ఆలోచించుకోవాలి. నేనైతే మెడలో ఏం వేసుకున్నాను, వేసుకునే అర్హత నాకు లేదు. నీవు దానికి అతీతమైన వాడు, నీవు దాన్ని ధరించిన అవసరం లేదు, నువ్వు దాన్ని తీసే అన్నారు బాబా. వాచి ఇస్తాను, పెట్టుకుంటావా అన్నారు బాబా. నాకు కూడా వాచి లేదు, వాచి వదిలేసిన చాలా సంవత్సరాలు. బాబా, నేను ఏమీ ధరించడం లేదు అన్నారు ఆయన. బాబా తన చేతులు కూడా చూపించి, నేను ఏమీ ధరించను, అయినా వాక్యాలు కాలానికి లోబడి ఉండే వాళ్ళకు, కాలాతీతులకు అవి అక్కర్లేదు కదా అన్నారు. ఎటువంటి డైలాగులు చూడండి. ఇప్పుడంటే నేను పుస్తకం చూసి చెప్తున్నా, ఆ రోజు భజనలో ఇట్లా పుస్తకాలు చూసి సత్సంగాలు చెప్పడం లేదు. ఇదంతా కంఠోపాసన చేసి అక్కడ చెప్పాలి. ఉంటే నా బుక్ నా ముందు ఉంది. బాబా ఒక వాచి సృష్టించి విదేశీనికి ఇచ్చారు. ఆ విదేశీయులతో ఇంగ్లీష్ లో శివయోగి మహారాజ్తో హిందీలో మాట్లాడారు బాబా. నువ్వు రావటం చాలా సంతోషం బంగారు, చాలా సంతోషం అన్నారు. మళ్ళీ పైన అన్నారు, ఇక్కడ కూడా రెండు మూడు సార్లు అన్నారు. చూడండి, అంటే ఎంత ప్రేమ చూడండి మనం టైంకి. తర్వాత ఇంటర్వ్యూ గది లోపల ఉన్న ఆంతరంగికమైన గదిలోకి ఒక్కొక్క కుటుంబాన్ని పిలిచారు. శివయోగి మహారాజును లోపలికి పిలిచి ఒక కుర్చీ తెప్పించి తన సింహాసనం పక్కన వేయించుకుని ఆయనను కూర్చోమన్నారు. నేను కూడా ఇట్లా ఒక సందర్భంలో ఇక్కడ కేంద్రాల్లో 3 గంటలు రామాయణం సత్సంగం చెప్పాల్సి వచ్చింది. 3 గంటలు నుంచుని చెప్పగలను, కానీ ఎందుకనో స్వామి అన్నారన్నమాట, కుర్చీ వేసుకోవడం పక్కన వేసుకోవడం. అలాగా 3.5 hours ఐ స్పోక్ అబౌట్ రామాయణ ఇన్ ఇంగ్లీష్. స్వామి తమ దివ్యహస్తాన్ని శివయోగి హస్తాలపై ఉంచారు. ఇందాక ఆవిడ కనుక శిరస్సు మీద పెడితే 5 నిమిషాలు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టు. శివయోగి మహారాజు 21 సంవత్సరాల నుంచి భగవాన్ దివ్యనామం స్మరిస్తూ జపమాలతో నామజపం చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఆయన చేతి వేళ్లు వంగిపోయాయి. బాబా అపారమైన కృపతో, నువ్వు ఎందుకు ఇవన్నీ చేయటం, నువ్వు ఇవేమీ చేయనక్కర్లేదు అంటూ మెల్లగా బాబా ఆయన చేతి వేళ్లను నిమరసాగారు. వంగిపోయిన వేళ్లు సాధకుని నామజపన సాధనకు గుర్తయితే, ఆ వేళ్లు దివ్య స్పర్శన భాగ్యం పొందటం భగవంతునికి భక్తునికి పట్ల గల ప్రేమకు గుర్తు అనిపిస్తుంది.
ఆ యోగి ఆనంద చిన్ముద్రతో ఉన్నారు. బాబా ఆయనకు సేవ చేస్తున్నారు. ఇదండి భక్తులకి భగవంతునికి మధ్య ఉన్న మధురాతి మధురమైన ప్రేమ బంధం. ఆ గది నుంచి బయటకు వచ్చాక బాబా కాషాయ రంగు అంగీ ఇస్తాను, ధరిస్తావా అని అడిగారు. శివయోగి గులాబీ రంగు ధోవతి, అదే రంగు అంగి, అదే రంగు టర్బన్ ధరిస్తారు. ఆయన బాబాతో మీ సంతోషం కోసం ఏదైనా సరే నాకు ఇష్టమే అన్నారు. బాబా ఆయనకు అంగి ధోవతి ఇచ్చి కాషాయ రంగు టర్బన్ నువ్వు ఏర్పాటు చేసుకోలే అని అన్నారు. శివయోగి మహారాజ్ ఆశ్రమంలోని తమ బంగ్లాకు చేరుకున్నారు. ఆయన ఒక రోజు శిష్యులతో ఇక మనం బయలుదేరదాం, భగవంతుని ఆతిథ్యాన్ని మనం చాలా రోజులు అనుభవించాము అన్నారు. ఈ సంభాషణ జరిగిన కొద్ది నిమిషాలకు ఒక విద్యార్థి వచ్చి, స్వామి రేపు పుట్టపర్తి వెళ్తున్నారు, మీరు వారితో పత్తి వస్తే బాగుంటుంది అంటున్నారు, మరి మీరు సిద్ధమేనా అని అన్నాడు. తప్పకుండా, భగవంతుని సంకల్పం అంటే ఆయన ఆదేశమే. ఇందాక నేను సత్సంగం ముందు ఒక మెసేజ్ వచ్చిందండి, గొప్పగా చెప్పుకోవడం చదవట్లేదు. ఐ రిక్వెస్టెడ్ ఏ గ్రేటెస్ట్ పర్సనాలిటీ, సత్సంగం అడిగాను. సాయిరామ్ సార్, అనేక ధన్యవాదములు, మీ ఆదేశాన్ని శిరసావహిస్తూ మీ పేరు చెప్పదలుచుకోలేదు. అంటే మనం డీల్ చేసే పర్సన్స్ మధ్య మన భావన ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను 5-6 వరుసగా ఒకేసారి మెసేజ్ పెట్టినా, డిఫరెంట్ డేట్స్ సత్సంగాలు. వెంటనే సార్ రియాక్ట్ అయ్యారు. అందరికంటే ముందు పార్థసారథి మూర్తి గారు, విఎస్ఆర్ మూర్తి గారు ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. విఎస్ఆర్ మూర్తి గారు, మీరు హ్యావ్ సిరీస్ ఆఫ్ బ్యూటిఫుల్ సత్సంగాస్ అండి ఇన్ జూన్ మంత్, డోంట్ మిస్ ఇట్. భగవంతుని సంకల్పం అంటే ఆయన ఆదేశమే. ఇందాక నాకు మెసేజ్ పెట్టిన చాలా పెద్ద వ్యక్తి, మహనీయుడు, అలా పెట్టకూడదు నాకు యాక్చువల్గా. వారితో ప్రయాణం నాకు ఆనందమే అన్నారు శివయోగి. స్వామి మీకు ఒక కారు పంపిస్తారు, జాగ్రత్తగా వినాలని సిచ్యువేషన్ ఇక్కడి నుంచి బాగుంటుందండి. ఇప్పటిదాకా బాగలేదంటే నేను చెప్పను, ఇక్కడి నుంచి జరగబోయే చాలా బాగుంటుంది. ఇప్పుడే ఒక మెసేజ్ చదివాను, నాకు బాగా అహంకారం బాగా పెరిగి ఉండాలి ఆ మెసేజ్ చూసి. నాలాంటి వాడికి లెసన్ అనమాట జరగబోయేది. స్వామి మీకు ఒక కారు పంపిస్తారు, కారు వెనుక సీట్ లో మీరు మీ శిష్యుడు ఇద్దరు కూర్చోండి. ఏకేమో 2 శిష్యులు ఉన్నారు, మొత్తం 3 ఉన్నారు. మీకు గుర్తు చేస్తున్నా సిచ్యువేషన్. ఆయన ఏం చెప్పాడు, స్టూడెంట్, స్వామి మీకు ఒక కారు పంపిస్తారు, కారులో వెనక సీట్లో మీరు మీ శిష్యుడు ఇద్దరు కూర్చోండి అని చెప్పి వెళ్ళాడు ఆ విద్యార్థి. నేను అన్నట్టుగా అక్కడి నుంచి చిత్రంగా కొంత కథ జరిగింది. ఆ శివయోగ శిష్యుల్లో ఒకడు నాలాంటి వాడు, ఈ సన్నివేశాలకు అన్నిటికీ కాస్త దూరంగా ఉంటున్నాడు.
అతడు కూడా మహారాజుతో కలిసి పుట్టపర్తికి సిద్ధమవుతున్నాడు. మరి బాబా ఆదేశం అతడు కూడా విన్నాడు. మహారాజు అతనితో భగవంతుడు ఏది చెప్తే అది మనం వినాలి. అది బాబా కారు, అంతేగాని ట్యాక్సీ కాదు. బాబా ఏం చెప్పారు? వెనక సీట్లో 2 కూర్చోండి అన్నారు, అంతే. అలా అన్నప్పుడు 3 కూర్చోవటం పద్ధతి కాదు కదా అన్నారు. మేము అడ్జస్ట్ అవుతామండి. మేము కూడా ఎట్లా అడ్జస్ట్ అయ్యి తాళతాలు పోయినాం. బాగానే ఉంటుంది కాసేపు. 100 కొద్ది కిలోమీటర్ అయితే ఏం అడ్జస్ట్ అవుతాం? అందుకు కాస్త గడుసరిగా ఉన్న శిష్యుడు, ఇది కూడా మాకు జరిగింది. బెంగాల్లో ఒక 20 రోజులు ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రంట్ సీట్ లో కూర్చుంటాడు ఒక ఆయన. కూర్చుంటాడు అనేవాడు. మేము మా బృందం 15 మందిలో ఒక ఆయన. అలా అయితే నేను ముందు సీట్లో కూర్చుంటాను అన్నాడు. మర్నాడు బాబా కారు వచ్చింది. అందులో ముందు సీట్లో ఒక విద్యార్థి కూర్చొని ఉన్నారు. అతడు శివయోగి మహారాజుకి నమస్కరించి, బాబా మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను ఆదేశించారు అన్నాడు. ఇక మహారాజ్ శిష్యుడు ఒకతను తప్పనిసరిగా ఆగిపోవాల్సి వచ్చింది. స్వామి ఆదేశం ప్రకారము బాబా కారుకు ముందు శివయోగి మహారాజ్ కారు వెళ్ళసాగింది. ఆశ్రమానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం దగ్గర, అందరూ తెలుసు గోకులం నుంచి మా ఆశ్రమం ఎంత దూరం ఉంటుంది, పుట్టపర్తి వెళ్ళిన వాళ్ళందరూ తెలుసు. ఆశ్రమానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం దగ్గర కారు ఆపించి ఆ విద్యార్థి దిగి, స్వామి ఇక్కడి వరకు నన్ను మీకు తోడు రమ్మన్నారు. చూడండి ఎట్లుంటే స్వామి డైలాగులు. స్వామి ఇక్కడి వరకు నన్ను మీతో తోడు రమ్మన్నారు అని చెప్పి శివయోగి మహారాజు నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ విద్యార్థి. ఏమర్థమైంది మనకి? స్వామి ఆ గర్వంగా ఉన్న శిష్యుని ఎంత జాగ్రత్తగా పక్క తప్పించారో అనిపిస్తుంది. పుట్టపర్తిలో శివయోగి మహారాజు బాబాకు అతిథిగా 2 వారాలు ఉన్నారు. ఆ సమయంలో ఎన్నో పర్యాయాలు బాబా ఆయనకు ఏకాంత సంభాషణ భాగ్యం కలిగించారు. ఈ అదృష్టవంతులైన యోగి ఎవరా అని అందరూ ఆశ్చర్యపడసాగారు. ఈ శివయోగ మహారాజుకి అనుచరుడిగా ఉండే అదృష్టవంతుడు ఒకరు ఢిల్లీ నివాసి సర్వజ్యోతి అరోరా. కొత్త పేరు ఎంటర్ అయిందండి, సర్వజ్యోతి అరోరా. కావాల్సిన రాసుకోండి. ఆయన శివయోగి మహారాజుకి సేవ చేస్తూ చాలా సందర్భాల్లో ఆయనకు ఆహారం వండి పెడుతూ ఆయన ఆశీస్సులతో బాబా సన్నిధి కూడా చేరగలిగారు. శివయోగ మహారాజుకి ఇల్లు వాకిలి ఏమీ లేదు. తినటానికి పళ్ళెము గ్లాసు వంటివి ఏమీ లేవు. కాస్త ఆహారం తినటం, చేయి కడుక్కోవడం, అంతే. వీటి మీద మమకారం ఏర్పడకూడదని ఆయన భావన. కేవీ లక్ష్మి ఒక భజన పాడు. ఐ టేక్ వాటర్. సాయిరామ్ సార్. ఏదైనా I take water, sing one bhajan. ఓకే సార్, డెఫినెట్లీ. నామ భజో హరి నామ
भजो नाम भजो हरि नाम भजो नारायण हरि नारायण नारायण हरि नारायण नाम भजो हरि नाम भजो नंदा आनंदा मुकुंदा हरे नंदा आनंदा मुकुंदा हरे नंदा आनंदा मुकुंदा हरे नंदा आनंदा मुकुंदा हरे वृंदावना साई बाबा हरे वृंदावना साई बाबा हरे नाम भजो हरि नाम भजो नारायण हरि नारायण नाम भजो हरि नाम भजो नंदा आनंदा मुकुंदा हरे नंदा आनंदा मुकुंदा हरे वृंदावना साई बाबा हरे वृंदावना साई बाबा हरे बाबा हरे 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 साई बाबा हरे वृंदावना साई बाबा हरे साई राम सर थैंक यू सो मच स्वामी सर సో ఆయనకి తినడానికి పళ్ళెం గ్లాసు అంటే ఏమీ లేవు. కాస్త ఆహారం తినటం, చేయి కడుక్కోవడం అంతే. వీటి మీద మమకారం ఏర్పడకూడదని ఆయన భావన. 2003వ సంవత్సరం అందరికి తెలిసిందే అండి, ఏదో క్రీస్తు పూర్వం కాదు. లేదా 2003వ సంవత్సరంలో ఒక రోజున సత్యసాయి బాబా వారు ఢిల్లీలో సర్వజ్యోతి అరోరాకి కల్లో కనిపించి మార్చి 3వ తేదీ నాడు ఆ పెద్ద ఆయన్ను మీ ఇంటికి భోజనానికి పిలు అని చెప్పారు. సరే, ఇంకా 2-3 రోజులు ఉన్నదనగా శివయోగి దర్శనమిస్తున్నారు అని తెలిసి వారి దగ్గరకు వెళ్ళారు అరోరా. అప్పుడు మహారాజ్ ఆయనతో, నాకు ఆదేశం వచ్చింది, నీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నారు. చూడండి ఎలా ఉంది సిచ్యువేషన్. అరోరా ఆనందించి తమ ఇంటికి ఆహ్వానించారు. మనందరికీ తెలుసు 2003వ సంవత్సరంలో ఒకసారి పుట్టపర్తిలో స్వామి కింద పడ్డారని, కాలికి బాగా దెబ్బ తగిలి నడవలేకపోతున్నారని తెలిసి సర్వజ్యోతి అరోరా గబగబా యోగి గారి దగ్గరకు ఏడుస్తూ వెళ్ళి తాను విన్నది చెప్పారు. అప్పుడు ఆయన మౌనం వీడి చూడు, ఒక సంగతి చెప్తాను. భగవంతుడు వామనుడుగా అవతరించాడు. జనం ఏమనుకున్నారు? ఇంత పొట్టిగా ఉన్నాడేమిటి అని అనుకున్నారు. కానీ 2 అడుగులతో విశ్వమంతా ఆక్రమించాడు, గుర్తున్నదా? అలాగే బాబా ఒక దెబ్బ కాదు, ఎన్ని 100 దెబ్బలు తగినా క్షణాల్లో నయం చేసుకోగలరు. ఆ సన్నివేశాలకు తెలివి తక్కువ అని వలె మోసపోకు అన్నాడు
ఆ యొక్క యోగి, శివయోగి. శివయోగి భక్తులు శివయోగి మహారాజును కలికి అవతారంగా భావిస్తుంటారు, కానీ ఆయన ఉద్దేశం అది కాదు. తాను కలికి అవతారానికి సహాయపడటానికి వచ్చానని ఆయన చెప్తుంటారు. మరి అటువంటి కలికి అవతారం ఎవరు అని కొందరు ఆయన అడిగారు. సత్యసాయిబాబా వారు ఏమన్నారో తెలుసా? ఆయన ఉండగా చిన్న చిన్న అవతారాలతో పని లేదు అన్నారు శివయోగి మహారాజు. దీని అర్థం ఏంటి? బాబా అంటే కలికి అవతారం కన్నా మిన్నైన అవతారం అని వారి ఉద్దేశం. కాబట్టి మనం కూడా అదే అర్థం చేసుకోవాలి. ఒకసారి శివయోగి మహారాజు సర్వజ్యోతి ఆరారతో భగవంతుడు ఒక అద్భుతమైన లీలను చేయబోతున్నాడు. ఆ లీల భక్త కోటినంతటినీ దుఃఖంలో ముంచేస్తుంది. అటువంటి లీల బాబా ఎప్పుడూ చేయలేదు అని అన్నారు. మనం కూడా చెప్పాను, నాకు అన్ని ఆటల్లో దాగుడు మూతల ఆట అంటే ప్రస్తుతం దాగుడు మూత ఆటల్లోనే ఉన్నాను కూడా మనం చెప్పాను. ఐ విల్ ప్లే మెనీ గేమ్స్, బట్ దాగుల మూట నేను దాక్కుంటా మీరు కనుక్కునే ఆట అంటే చాలా ఇష్టం అంటారు స్వామి. మరొకసారి శివయోగి మహారాజు అరోరాతో భగవాన్ బాబా శరీరం వదిలిపెట్టడానికి 6 సంవత్సరాల ముందు నేను శరీరం వదిలిపెడతాను అని అన్నారు. అప్పుడు అరోరా మహాశయులు మనలాగనే బాబా 90 సంవత్సరాలు ఉంటున్నారు కదా, అంటే 20-21 వరకు ఉంటారు. ఈ లెక్కలు వేసుకుంటున్నాడు. ఈ సంవత్సరం ఇది 90 సంవత్సరాలు అంటే 20-21 వరకు ఉంటారు. కాబట్టి సుమారు 2015 లేదా 16 సంవత్సరాల్లో శివయోగి మహారాజ్ శరీరం వదిలిపెడతారు కాబోలు అని లోపల లెక్కలేసుకుంటున్నాడు యారోరా. సంవత్సరంలో ఒకనాడు ఢిల్లీలో శివయోగి మహారాజు అరోరాతో ఆకస్మికంగా తన పుట్టపర్తి వెళ్తున్నట్టు చెప్పారు. జనవరి 27వ తేదీన ఆయన ప్రశాంతి నిలయాన్ని చేరుకున్నారు. ఆశ్రమం బయట ఒక గదిని తీసుకుని ఆ గదిలో ఆయన ఉన్నారు. ఈ పర్యటనలో బాబా నాతో మాట్లాడరు అనుకున్నారు ఆయన. దాదాపు 1 సంవత్సరం పాటు ఆ గదిలో ఉన్నారు. ఆ సంవత్సరంలో ఆయన కేవలము 2 సార్లు మాత్రమే దర్శనానికి వెళ్ళారు. ఆ 2 సార్లు స్వామి ఆయనతో సంభాషించలేదు. శివయోగి మహారాజ్ కేవలము తమ గదికే పరిమితమై ఉండిపోయారు. ఆయన శిష్యులు బయటకు ఎక్కడైనా వెళ్తే మేము కూడా అంతే. ఇప్పుడు మాకు 3 తాళాలు ఉంటాయి. ఎవరి వాళ్ళు బయట తాళం పెట్టుకుంటాం. తను బయటకు వెళ్తే తను తాళం పెట్టుకుంటుంది, నేను పెడతా, లోపల జనాలు ఉంటాం. ఆయన శిష్యులు బయటకి ఎక్కడికైనా వెళ్ళదలిస్తే బయట తాళం వేసుకుని వెళ్ళమని ఆయన చెప్తుండేవారు. అలా 2005 మార్చి 26 వరకు జరిగింది. తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళారు. తర్వాత 2005 సంవత్సరం జూలై 14న మళ్ళా బెంగళూరు వదిలిపెట్టి పత్తికి వచ్చేశారు. ఆయన ఢిల్లీకి ఫోన్ చేసి సర్వజ్యోతి అరోరాను మర్నాడు సాయంత్రానికి నీవు పుట్టపర్తిలో ఉండాలి, రమ్మని చెప్పారు. ఈ ముఖ్యమైన ఆదేశం నువ్వు తప్పక పాటించాలని అని కూడా చెప్పారు. సర్వజ్యోతి అరోరా వెంటనే బయలుదేరి పుట్టపర్తికి వచ్చేసింది. శివయోగి మహారాజ్ బాగా జ్వరం వచ్చింది, అంతే ఆయన శరీరం వదిలిపెట్టేశారు. ఆశ్చర్యం. 2005 సంవత్సరం
అంటే ఇక 6 సంవత్సరాలకు బాబా శరీరం వదిలిపెడతారా? నిజమా? అలా జరుగుతుందా? 6 సంవత్సరాల కంటే 2011లో అలా జరుగుతుందా? వెనుకొచ్చిన మార్పులు. దిగ్భ్రాంతి చెందిన సర్వజ్యోతి అరోరా మహాశయుడే శివయోగ మహారాజుకి చితికి నిప్పండించారు. చిత్రావతి ఒడ్డున ఆ కార్యక్రమం జరిగింది. మంటలన్నీ చల్లారిన తర్వాత చూస్తే 4 ఎముకలు శంఖం ఆకారంలో మిగిలి ఉన్నాయి. ఎందరో భక్తుల్ని బాబా వైపు మరల్చిన ఆ మహానుభావుని చివరి దశ ఆ విధంగా జరిగింది. శివయోగ మహారాజ్ శరీరం వదిలిపెట్టి ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ మనం చాలా మంది చూసాం, కానీ ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఈయనకే ఉన్నాయని అనిపిస్తుంది నాకు. శివయోగ మహారాజ్ శరీరం వదిలిపెట్టే ముందు స్వామిని గట్టిగా పట్టుకో, వదిలిపెట్టవద్దు. స్వామి చేసే పనుల వల్ల ఏదైనా సందేహం గాని అనుమానం గాని వచ్చిందా, అది స్వామిని నువ్వు తెలివి తక్కువగా చేస్తున్నారని గుర్తుపెట్టుకో. ఆయన గట్టిగా పట్టుకో, ఆయన వదిలిపెట్టవద్దు అని చెప్పారు అరోరాతో. మొన్న కూడా ఒక ఆయన అడిగాడు, ఎప్పుడైనా భగవంతుడు నిన్ను ఏమన్నా అడిగితే ఏం కావాలి అడిగా, ఏం కోరుకోమన్నాడు? నిన్న మనం డిస్కస్ చేసిన ఏం కోరుకోమన్నాడు? స్వామిని సార్. స్వామి కాదు కానీ ఇంకేదో అన్నాడు. అందరు స్వామి కోరుకోమని చెప్తాడు, ఎవడొద్దంటాడు? ఒక స్పెసిఫిక్ బాడీ పార్ట్ చెప్పినట్టు గుర్తుంది నాకు 2-3 రోజుల క్రితం. ఐ థింక్ పాదాలు అనుకుంటున్నాను. ఇక్కడ ఏం కోరుకోమన్నా చూద్దాం. స్వామి ఎప్పుడైనా ఏమి కావాలి నీకు అని అడిగితే సత్యధర్మ శాంతి ప్రేమలు కావాలని మాత్రమే చెప్పన్నారు ఇక్కడ. ఒకసారి స్వామి సర్వజ్యోతి అరోరా అని అడిగారు, నీకేమి కావాలి అని. అప్పుడు ఆయనకు తమ గురువుగారి మాటలు గుర్తుకొచ్చి సత్యధర్మ శాంతి ప్రేమలు కావాలి అని అన్నారు. అప్పుడు స్వామివారు చిరునవ్వు నవ్వి, పెద్ద నీకు బాగానే బోధించాడే అన్నారు. ఎట్లుంటుంది సిచ్యువేషన్, డైలాగులు చూడండి. అర్థం చేసుకుంటే ఆనందంగా ఉంటుంది, ఏదో ఇదో స్టోరీ లాగా వింటే లేదు. సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. పెద్ద నీకు బాగానే బోధించాడే అన్న అర్థ స్వామి. మనకి రుద్రం చెప్తుంటే ఆ రుద్రం మాటలు అనునిత్యం మనకు చెవులో రింగ్ అవుతున్నాయి నాకైతే. ఆశ్చర్యం. శివయోగి మహారాజ్ చెప్పినవన్నీ జరిగాయి. సుమారుగా 6 సంవత్సరాలకు 2011 ఏప్రిల్ 24న బాబా శరీరం పరిత్యజించారు. మరొక్కటి జరగవలసి ఉంది. ఆయన ఏమన్నారంటే, స్వామి తన శరీరాన్ని మంచి స్థితిలో వదిలిపెడతారు, చక్రాల కుర్చీని అవతలగా నెట్టేసి హాయిగా నడుస్తూ వెళ్తారు అన్నారు. స్వామి కూడా చాలాసార్లు చక్కగా వేగంగా నడవగలను, నాతో పాటు యువకులు కూడా నడవలేరు అన్నారు. మనం చాలాసార్లు రోజు స్వామి కొన్ని కిలోమీటర్లు నడుస్తారట. సర్వజ్యోతి అరోరాకి తమ గురువు గారి పైన అచంచలమైన విశ్వాసం ఉంది. అందువల్ల స్వామి వెళ్ళిపోయారని ఎలా అనుకోవాలి? ఆయన నడవాలి కదా. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటున్నారు ఆయన. ఆ మాటలు విన్నప్పుడు అనిపిస్తుంది మనకి, నిజంగా మనకు కూడా అటువంటి దృఢమైన విశ్వాసం ఉండాలి అని. బాబా అంటుంటారు, నేను ఎప్పుడు మీలో ఉన్నాను, మీ చుట్టూ ఉన్నాను, పైన ఉన్నాను, కింద ఉన్నాను, మీతో ఉన్నాను. మీరు నన్ను విడిచినా నేను మిమ్మల్ని విడువను అన్నారు కదా. షిరిడి సాయినాథుడు చెప్పినట్లు శ్రద్ధ సహనం ఉండాలి మనం. కంక్లూడింగ్ అండి, ఈ సమాచారం అంతా సర్వజ్యోతి అరోరా మహాశయ నుండి బాబా విద్యార్థి, మనకు బాగా తెలిసిన అతను చిరంజీవి అరవింద్ సుబ్రహ్మణ్యం.
ఎంతో శ్రద్ధతో భక్తితో సేకరించి మనకు అందించారు. చిరంజీవి అరవింద్ వలనే మనం కూడా ఇలా ప్రార్థించాలి. స్వామి, మా జీవితంలో ప్రతిక్షణం మీరు ఉన్నారు అని మాకు తెలుసు. కాకపోతే మేము సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేము ప్రతిక్షణం గాలి పీలుస్తున్నాము అనే విషయం ఎంత సత్యమైనా ఎలా మర్చిపోతున్నామో అలాగే ఈ సత్యాన్ని కూడా మర్చిపోతున్నాం. బాబా, మీ పట్ల మా ప్రేమ ప్రతిక్షణము దృఢంగా పెంపొందేలా ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఓం శాంతి శాంతి శాంతి. దగ్గర దగ్గర ఇవాళ ఇది ఏ సంవత్సరం అంటే 2025 బహుశా 10 సంవత్సరాల క్రితం చెప్పుకుంటానండి. ఆ రోజు భజనలో అంటే నుంచి ఇట్లా వృత్తిలో కూర్చొని ఆ కాలు చాపుకొని చెప్పడం కాదు. భజనలో అంటే మేము నుంచుని మాట్లాడుతాం, అలవాటు మాకు. ఎంత ఆనందం పడి ఉంటానో అంతకంటే ఆనందం ఇప్పుడు మీతో పంచుకుంటున్నానండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శరణ్య ఒక భజన పాడు, రికార్డింగ్ వినిపిస్తాం. నాగాభరణ నటన శివ నర్తన సుందర నాట్య నిభా శూలాధార జ్యోతి ప్రకాశ సుందర వదన శివ శివ శంకర జగదీశ్వర పర్తీశ్వర పరమేశ్వర కరుణాకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం జగదీశ్వర పరమేశ్వర పర్తీశ్వర గంగాధర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం శివ 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 శివాయ నమ. ఓం శివాయ నమ. ఓం దేవాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం శివ 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 శివాయ నమ. ఓం శివాయ నమ. ఓం దేవాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం శివ 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 శివాయ నమ. ఓం శివ 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 శివాయ నమ. ఓం శివాయ నమ. ఓం దేవాయ నమ. శివాయ నమ. ఓం దేవాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం నాగాభరణ నటన శివ.